నేను పరిచయం చేసే వ్యక్తి పేరు ఇస్లావత్ బన్నీ, రాజంపేట మండల్, కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు. ఇతనికి వయసు వచ్చేసి 18 ఏళ్ళు. 18 ఏళ్లలో అతను ఒక మౌంటైన్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఒక అవకాశం అనేది సాధించారు. దానికన్నా ముందు ఎంతో కృషి చేసి ఎన్నో ఒక 2-3 పర్వతాల వరకు అధిరోహించి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఆ పర్సన్ అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, మరి ఇప్పుడు మౌంటైన్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఆయనకి అవకాశం వచ్చినా కానీ అవకాశం వినియోగించుకోవడానికి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఏంటి, ఆయనకి ఏం కావాలనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ సార్. చెప్పడం బ్రో, నీకు ఫస్ట్ అసలు ఎవరు ఇప్పుడు మౌంటైన్ ఎక్కాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? బేసికల్లీ నేను గురుకులం బ్యాక్గ్రౌండ్ నుంచి నా స్కూలింగ్ అయింది సార్. మాకు సెక్రటరీగా డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ ఉండే మాకు. అప్పట్లో 2014లో మాలావత్ పూర్ణ ఆనంద్ అనే అన్నలు ఇద్దరు ఎవరెస్ట్ ఎక్కారు. వరల్డ్ రికార్డ్ అనేది క్రియేట్ అయింది అక్కడ. సో అక్కడ మా సార్ ఏం చేశారంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ ఒక ఇయర్లీ షెడ్యూల్లో రాక్ క్లైంబింగ్ అనే ట్రైనింగ్ పెట్టారు మాకు. అది పెట్టిన తర్వాత అక్కడ నుంచి ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ పెట్టి నెక్స్ట్ ఫర్దర్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఆర్మీ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించడం, చిన్న చిన్న మౌంటైన్స్ ఎక్కియడం అనేది చేశారు. అలా నాకు ఒకసారి అవకాశం వచ్చింది సార్. ఒకసారి అవకాశం రాగానే నేను యాదాద్రి భువనగిరిలో ఆ కొండపైన నాకు ట్రైనింగ్ జరిగింది. అది ఇక్కడ మన భువనగిరి వెళ్తూ ఉంటే, మన యాదగిరి గుట్ట వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద కొండ వస్తూ ఉంటుంది. దాన్ని మామూలు రోడ్డు మీద పోయి వెళ్ళేటప్పుడు చూడటానికి చాలా భయంగా ఉంటుంది అనమాట. దాన్ని డైరెక్ట్గా ఎక్కి అక్కడ ట్రైనింగ్లో సెలెక్ట్ అయినటువంటి పర్సన్ అనమాట. అక్కడ 5 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది సార్ మాకు. ఫిజికల్గా మెంటల్గా మొత్తం చెక్ చేస్తారు. రిటర్న్ ఎగ్జాము, ఎక్విప్మెంట్ టెస్ట్ మొత్తం జరుగుతుంది. అది అయిన దాని తర్వాత 5th డే మాకు అనేది గ్రేడింగ్ అనేది ఇస్తారు. ఆ 5th డే అనేది నాకు A+ అనే డిస్టింక్షన్ గ్రేడ్ వచ్చింది. అండ్ ఫర్దర్గా ట్రైనింగ్కి వెళ్ళాలనుకునే టైంకి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆ పోస్ట్ నుంచి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ మూమెంట్ అనేది మాకు అక్కడే ఆగిపోయింది. నేను అక్క అన్నని చూసి ఇన్స్పైర్ అయ్యాను. లైక్ నేను కూడా వాళ్ళలాగా వెళ్ళాలి, ఎక్కాలనే ఒక తాపత్రయం, ఒక గోల్ అనేది సెట్ చేసుకున్నాను మౌంటైన్స్లో. నేను ఒక డిఫరెంట్ వేలో మౌంటైన్స్లోకి వెళ్ళాలనుకున్నాను. బట్ అక్కడికే ప్రవీణ్ కుమార్ సార్ పోస్ట్కి రిజైన్ చేసి వెళ్ళిపోయారు బయటికి. అప్పటి నుంచి ఈ కోర్స్ అనేది మొత్తం ఆగిపోయింది సార్. అక్కడ నేనేం చేశానంటే మళ్ళీ నార్మల్గా ఊర్లో పని చేసుకొని కొంచెం డబ్బులు పోగు చేసుకొని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అదే భువనగిరిలో కూలి పని చేశాను సార్. అక్కడ కూలి పని వ్యవసాయమా లేకుంటే మామూలు బస్సాలు మోయడానికి వెళ్ళారా? ఎస్, కూలి పని అంటే సోయలు కోయడం, మక్కలు కోయడానికి అట్లా వెళ్ళి లైక్ నేను కొంత డబ్బు ఏర్పరచుకున్నాను సార్. 6-7,000 వరకు చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ట్రైనింగ్ అనేది భువనగిరిలో మళ్ళీ ఒక 3 days ఉంటుంది. ఇంటర్మీడియట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాను సార్. దాంట్లో మళ్ళీ A+ గ్రేడ్ వచ్చింది. అండ్ నో సార్, ఇది నార్మల్గానే ఫస్ట్ స్టార్టింగ్ గురుకులంలో ఉన్నప్పుడు స్కూలింగ్లో. అంటే డిగ్రీలో మీరు ఎన్సీసీలోకి? ఎస్ సార్, డిగ్రీలో జాయిన్ అయ్యాను. అది కాగానే లైక్ నేను ఫర్దర్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, ఏం చేయాలని అడిగాను. ఎవరైతే మాలావత్ పూర్ణాని ఆనంద్ ఎక్కించారో ఆ సార్ ట్రైనింగ్ ఇచ్చిన సార్ పేరు వచ్చేసి శేఖర్ బాబు, బచ్చినపల్లి శేఖర్ బాబు. ఆ సార్కి అడ్వెంచర్లో ఒక అవార్డు ఉంది సార్. అవార్డు పేరు వచ్చేసి టెన్జింగ్ నార్గే అవార్డు, టెన్జింగ్ నార్గే నేషనల్ అవార్డు. అది అర్జున్ అవార్డు అనమాట, అడ్వెంచర్లో దాన్ని అలా పిలుస్తారు. సో అవార్డు వచ్చింది. సేమ్ ఆ సార్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకొని ఫర్దర్గా చేయాలనుకుంటున్నాను సార్ అని చెప్పి నేను చెప్పాను. సార్ నన్ను అక్కడ ఉంచి లైక్ ట్రైనింగ్ లైక్ ఫిజికల్గా మెంటల్గా మొత్తం అబ్జర్వ్ చేసి కావాల్సిన మళ్ళీ ఎక్స్ట్రా ట్రైనింగ్ పెట్టించారు. వన్స్ నేను ఫిట్ అని వాళ్ళు తెలుసుకున్న తర్వాత మౌంట్ కిలిమంజారోకి నేను సెలెక్ట్ చేశాను. ఓకే, అంటే నీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు సెలెక్ట్ కావడానికి? తెలంగాణ నుంచి ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. మహారాష్ట్ర నుంచి ఒక 2-3 ట్రైనింగ్స్కి వచ్చారు కోర్స్లో. అందరం కలిసి చేశాము. నాకు సెలక్షన్ లెటర్ వచ్చేసి 2022లో డిసెంబర్లో వచ్చింది సార్. అప్పటి నుంచి నాకు స్పాన్సర్షిప్ కోసం తిరగడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ జనవరి బ్యాచ్కి వెళ్ళాలి నేను, అప్పటికి డబ్బులు రెడీ కాలేదు. ఏప్రిల్లో ఓకే అయింది. ఫెబ్లో మళ్ళీ అలానే చూశాను, అప్పటికి కాలేదు. మార్చి వరకు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే సార్ నాకు 3 lakhs స్పాన్సర్ చేయడం జరిగింది. అప్పుడు సార్ సాయం చేయడంతో అక్కడి నుంచి నేను ఆఫ్రికాకు ప్రయాణం స్టార్ట్ చేశాను సార్. ఆఫ్రికాకి వెళ్ళి మౌంట్ కిలిమంజారో అనే ఎక్స్పిడిషన్ నియర్లీ 20 days మొత్తం షెడ్యూల్ సార్. 20 days షెడ్యూల్లో మాకు 12-13 days మొత్తం ఎక్కడానికే టైం పడుతుంది. ఎక్కి దిగడానికి మొత్తం ఒక 18-19 days మొత్తం టైం పడుతుంది. దాంట్లో లైక్ మేము చాలా హర్డిల్స్ అనేవి ఎదుర్కొన్నాం సార్. ఈ మన కంట్రీ నుంచి ఆ కంట్రీకి వెళ్ళడం ఫస్ట్ థింగ్ అయితే, ఫస్ట్ టైం బయటకి ఎక్స్ప్లోర్ అవ్వడం ఫస్ట్ థింగ్ అయితే. సెకండ్ థింగ్ మన వెయిట్ మనం మొత్తం మోసుకొని వెళ్ళాలి ముంగటికి. ఎంత వెయిట్ అవుతుందో అంత వెయిట్ మొత్తం మనమే మోసుకోవాలి. మినిమం ఎంత వెయిట్ ఉంటుంది భయ్యా? 35 to 40 kgs ఉంటుంది సార్. ఒక్కో పీక్ని బట్టి వెయిట్ అనేది పెరుగుతుంది. మౌంట్ నీ వెయిట్ ఎంత? నాది 50 ఉంటుంది సార్. అప్పుడు నేను వెళ్ళినప్పుడు 50 kgs ఉన్నాను సార్. సో దాంతోపాటు 50 kgs 30 kgs బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి వెయిట్ సార్. ఇంకేముంటాయి మీతో పాటు? మాతో పాటు ఎక్కేటప్పుడు మాకు కొన్ని రోప్స్ ఉంటాయి సార్. రోప్స్ పాటు గేరప్ మొత్తం ఉంటుంది ఆ సెటప్ అనేది. ఆ మైనస్ టెంపరేచర్లో బాడీ తట్టుకోవడానికి ఫ్లీజ్ అని మొత్తం టెక్నికల్ ఉంటాయి, మొత్తం వేసుకుంటాం ఆ క్లోతింగ్. అలా టెక్నికల్గా ఎక్కుతూ వెళ్తాం సార్. ఎక్కేటప్పుడు లైక్
ఎప్పుడైతే ఆల్టిట్యూడ్ పైకి పెరుగుతూ ఉంటుందో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయి. ఓకే. బాడీ అనేది అక్కడ నుంచి అన్కంఫర్ట్ జోన్లోకి పడిపోతుంది. అవును. ఎప్పుడే కానీ ఆ ఆల్టిట్యూడ్ పెరిగేటప్పుడు అది బ్యాలెన్స్ అనేది మిస్ అయితే మాత్రం వెనక్కి పడిపోతాం సార్. అంటే బాడీ మూవ్మెంట్ మొత్తం కూడా ఫ్రంట్ అయి ఉండాలి సార్. బ్యాలెన్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మెయింటైన్ చేస్తే వెళ్ళాలి. ఓకే. ఇలా వెళ్తున్నప్పుడు ఇన్ కేస్ ఏదైనా అయిపోయింది అనుకోండి సార్, మళ్ళీ బాడీస్ కూడా రిటర్న్ రావు. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఆల్టిట్యూడ్లోకి వెళ్తున్న కొద్దీ బాడీ అనేది మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండదు, మనం మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. ఓకే. లైక్ ఆ ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు హెడేక్ రావడం కానీ, తినకపోవడం, అపెటైట్ అంటే అరగకపోవడం, లిప్స్ అనేవి బ్లూయిష్ అయిపోవడం, ఇట్లాంటి ఒక్కొక్క సమస్యలు స్టార్ట్ అయిపోతాయి. ఓకే. అవన్నీ ఓవర్కమ్ అయ్యి లైక్ నేను ఉహురు పీక్ వరకు రీచ్ అయిపోయాను. మీకు ఒక షెడ్యూల్ ఉంటుంది కదా, ఎప్పుడు ఎక్కాలి, ఎప్పుడు తినాలా, ఏంటనే సార్. పర్ డేకి మనకు క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3 అని ఉంటాయి సార్. ఒక్కో క్యాంప్ 20 కిలోమీటర్స్, 18 కిలోమీటర్స్ అని ఉంటాయి. వన్స్ ఆ క్యాంప్ రీచ్ అయిన తర్వాత లగేజ్ మొత్తం అక్కడే సెటప్ చేసుకుంటాం. అక్కడ నుంచి కొంచెం పైకి వాక్ చేస్తాం, లగేజ్ అక్కడే ఉంటుంది. బాడీని ఆ హైట్లో అక్లమటైజ్ చేసి మళ్ళీ అక్కడ వచ్చి పడుకుంటాం. మౌంటైనరింగ్ ఏమంటుందంటే గెయిన్ హై స్లీప్ ఎట్ లో ఉంటుంది. నీ బాడీ ఫస్ట్ అక్కడ వరకు తీసుకెళ్ళు, అక్లమటైజ్ చేయి, అలవాటు పరుచుకో, మళ్ళీ వచ్చి కింద పడుకో. నెక్స్ట్ డే ఆ పాయింట్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెం పైకి వెళ్ళి ఉండి మళ్ళీ అక్కడికి వచ్చి పడుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది అక్లమటైజేషన్ అంటారు. ఇలా నేను చేసుకుంటూ మౌంట్ కిలిమంజారో కంప్లీట్ చేసుకున్నాను సార్. లైక్ కోవిడ్ సెకండ్ వేవ్ నడుస్తున్నప్పుడు, ఆ సెకండ్ వేవ్ అయినప్పుడు నాది మౌంట్ కిలిమంజారో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వెంటనే వయసు ఎంత ఉంటుంది? 14 years సార్. 14 years, 14 సంవత్సరాలు. అంటే నీ 10th వయసు. అవును సార్. 10th అప్పుడు గురుకులంలో చదువుకుంటున్నావు? అవును సార్. స్కూల్. అవును సార్. ఓకే. అది అయిపోగానే నాకు మౌంట్ ఎల్బ్రూస్కి అవకాశం వచ్చింది సార్. ఏదైతే రష్యాస్ హైయెస్ట్ పీక్ ఉందో, యూరోప్ కాంటినెంట్స్ హైయెస్ట్ పీక్ మౌంట్ ఎల్బ్రూస్, దానికి అవకాశం వచ్చింది. 3-4 times లైక్ సెలక్షన్ లెటర్ వచ్చింది, కానీ నేను స్పాన్సర్షిప్ రెడీ చేసుకోకపోవడం వల్ల అవకాశం అనేది వెళ్ళిపోయింది సార్. దాని తర్వాత నా ఇంటర్మీడియట్ నీ టాలెంట్ ఉన్నా కానీ, నువ్వు అసలు నువ్వు ఎత్తగలి, నువ్వు సెలెక్ట్ అయినా కానీ ఇప్పుడు చివరికి పైసలు కావాలి. ఒక గిరిజన బిడ్డ, అతనికి ఇప్పుడు 30-40 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అతనికి? ఇప్పుడు సెలెక్ట్ చేశారు గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఉండాలా, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఉండాలి. కనీసం ఇప్పుడు ఒకసారి అంటే ఇప్పుడు ఆ లోకల్ ఎమ్మెల్యే 3 లక్షల వరకు స్పాన్సర్ చేసి పెట్టుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 40 లక్షలు అంటే ఏ ఎమ్మెల్యే పెట్టుకుంటారు? ఎవరు పెట్టుకోవాలా? ప్రభుత్వం పెట్టుకోవాలి. అంటే టాలెంట్ ఉన్నా కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇట్లాంటి బండి లాంటి విద్యార్థులు కానీ, టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కుతారు, మౌంటైన్ ఎవరెస్ట్ ఎక్కుతారు, కానీ సపోర్ట్ లేదు. దానివల్ల మనం ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. చెప్పండి బ్రదర్. దాని తర్వాత కిలిమంజారో అయిపోయింది సార్. దాని తర్వాత నా ఇంటర్మీడియట్ పూర్తయిపోయింది. అప్పటికి నాకు కోర్స్ చేయాలని అనిపించింది. సో బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అని లాస్ట్ 2023లో సెప్టెంబర్, అక్టోబర్లో సిక్కింకి వెళ్ళాం సార్ మేము. ఓకే. అది మొత్తం వచ్చేసి 28 days ట్రైనింగ్ ఉంటుంది సార్ ఆర్మీ ఇన్స్టిట్యూట్లో. ఓకే. ఆ ఆర్మీ ఇన్స్టిట్యూట్లో మనకు మొత్తం 28 days మొత్తం మౌంటైన్స్లో తీసుకెళ్ళి మౌంటైన్స్లో ఎలా సర్వైవ్ అవ్వాలి, ఏ క్లోతింగ్ వేసుకోవాలి, వెదర్ చేంజ్ అయితే ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ ఆల్టిట్యూడ్కి వెళ్తున్నప్పుడు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ లగేజ్ అంటే లైక్ ఏ లగేజ్ వేసుకొని వెళ్ళాలి, ఎంతవరకు వెయిట్ తీసుకెళ్ళాలి, ఎక్కువ తీసుకెళ్ళచ్చా తీసుకెళ్ళాలి రాదా, మొత్తం మౌంటైన్స్లో సర్వైవ్ అయ్యే స్కిల్స్ మొత్తం నేర్పిస్తారు. ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి, ఏ ఎక్విప్మెంట్ ఎలా యూజ్ చేయాలి, మొత్తం 28 daysలో మొత్తం షూస్తో పోల్చుకుంటే మాత్రం మినిమం ఒక 40 kgs వరకు అవుతుందా? 45-50 kgs చేస్తారు సార్ మొత్తం టెంట్తో సహా. మనమే 50 kgs పర్సన్ 50 kgs మోసుకుంటూ వెళ్ళాలి. అంటే మామూలుగా ఓన్లీ ఒక పర్సన్ ఎక్కడమే, ఇప్పుడు మామూలు స్టెప్స్ ఎక్కడానికే ఆగమోగం అవుతారు. ఇప్పుడు ఒక 50 kgs బరువు ఉన్నటువంటి వ్యక్తి 50 kgs బరువుని ఒంటి మీద మోసుకుంటూ పైకి ఎక్కాలి. ఇట్లా మనకి ఏది మామూలుగా ఇట్లా నడుచుకుంటూ పోవడం కాదు, మామూలుగా రోడ్డు మీద నడుచుకుంటూ పోతా చిన్న అప్పు తగలను అమ్మా అనుకుంటా ఇట్లా పట్టుకుంటాం. అట్లాంటిది 50 kgs బరువు మోయడం అంటే అది చిన్న విషయం కాదు. చెప్పండి బ్రదర్. సో అలా మేము ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం సార్. యుమ్తాంగ్ వ్యాలీ అనే సైడ్ వెళ్ళాం, చైనా బార్డర్ సైడ్. అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత వైల్ వీఆర్ రిటర్నింగ్ డౌన్, ఎప్పుడైతే ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఉందో అక్కడికి రిటర్న్ అయ్యే ప్రాసెస్లో సిక్కింలో క్లౌడ్ బ్రస్ట్ అనే డిజాస్టర్ వచ్చింది. దాదాపు 17-18 బ్రిడ్జెస్ మొత్తం తీసుకెళ్ళిపోయింది. ఆర్మీ బేస్ క్యాంప్ అనేది ఉంటుంది, ట్రాన్సిట్ క్యాంప్, ఆర్మీ క్యాంప్ మొత్తం వాష్అవుట్ అయిపోయింది, సోల్జర్స్తో సహా చచ్చిపోయారు. అక్కడ ఏమైందంటే నార్మల్ టూరిస్ట్ వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకు ఇండియన్ ఆర్మీ చాపర్స్ తోటి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వాళ్ళకు హెలీ రెస్క్యూ జరుగుతుంది. అప్పుడు మేము మౌంటైనీర్స్ కాబట్టి అక్కడ ఉన్న ఐటీబీపీ, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే లైక్ మీరు మౌంటైనీర్స్ కదా, మీరు ఏం చేయాలంటే లైక్ మీరు కావాలంటే మాకు హెల్ప్ చేయండి, కానీ మీరు చాపర్ హెల్ప్ తీసుకోకండి అని చెప్పడం వల్ల మేమేం చేసామంటే మేము ఫస్ట్ వెళ్ళింది అడ్వెంచర్ చేయడానికి కోర్స్. అండ్ దట్ టు ఎవరైతే నార్మల్ పీపుల్ అక్కడ ఒక బ్యాంబో బ్రిడ్జ్తో కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్ ఉందో, ఆర్మీ వాళ్ళ లోపల వాళ్ళ ప్రళయం లేదు సార్. ఏదైతే నార్మల్ పీపుల్ ఏదైతే చేశారో ఆ బ్రిడ్జ్ని నమ్ముకొని దానిపైన ఇట్లా వాక్ చేసి క్రాస్ చేసాం మేము. అప్పటికే అక్కడ 2-3
బ్లాస్టర్స్ అయినాయి, అఫీషియల్గా బయటకు రాలేదు, ఎందుకంటే ఆర్మీ వాళ్ళ పని అయిపోయింది కాబట్టి అక్కడ డ్యామేజ్ అయింది. ఈ బ్రిడ్జ్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ అనేది ఇన్బ్యాలెన్స్ ఉన్న బ్రిడ్జ్ పైన సైడ్ నార్మల్ రోప్స్ ఉన్నాయి, టైట్ రోప్ కూడా లేదు. దాన్ని నార్మల్ సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ మొత్తం క్రాస్ అవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు వేసుకున్న బ్యాగ్ కూడా చాలా వెయిట్ ఉంది కదా? అవును సార్. ఏమేమి ఉన్నాయి ఆ బ్యాగ్లో? క్లైంబింగ్ షూస్ అని ఉంటాయి సార్, తర్వాత దానికి కావాల్సిన ఐసాక్స్ అనేవి, క్యారాబినర్స్ అనేవి, క్లోతింగ్, ప్రతి ఒక్కటి, మ్యాట్, టెంట్ మొత్తం దాంట్లో ఓపెన్ ఉంటాయి సార్. ఓకే, ఇప్పుడు అక్కడ వెదర్ ఎలా ఉంది మీరు వెళ్ళేటప్పుడు అయితే మొత్తం అప్పటికే డిజాస్టర్ వచ్చింది సార్, చాలా మంది చచ్చిపోయారు, డెడ్ బాడీస్ బయటకు తీస్తున్నారు యాక్చువల్లీ మా కళ్ళ ముందు అయితే. ఓకే, ఈ ఏదైతే సంఘటన జరిగిందో దాని ముందు ఒక పెద్ద డ్యామ్ ఉంటుంది, డ్యామ్ అనేది కూలిపోయింది, ఇల్లు మొత్తం వాష్ అవుట్ అయిపోయింది, అన్ని డెడ్ బాడీస్ రికవర్ చేస్తున్నారు. ఆ టైంలో మేము ఇక్కడ నుంచి ఇటు క్రాస్ అయ్యాం, అప్పటికి వెదర్ అనేది స్టేబుల్గా లేదు. ఓకే, మొత్తం ఆ ఎక్స్పిడిషన్ అయినాక మొత్తం మేము ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కూడా 20-25-30 కిలోమీటర్స్ మొత్తం బ్యాగ్ వేసుకొని వాక్ చేస్తూ వెళ్ళాం మొత్తం. ఓకే, క్లియర్ చేస్తూ. ఓకే, అలా మొత్తం అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్లారు. ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళాలని మళ్ళీ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ ఏదైతే ఆర్మీ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో అక్కడ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు ఈ కోర్సెస్ చేయడానికి. ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్, ఉన్నోళ్ళు ఎక్కుతారు, లేనోళ్ళు ఎక్కుతారు, ప్రతి ఒక్కరు నాలెడ్జ్ కావాలి. అవును, చాలా ఎక్కాలనే ఆలోచన అందరికీ ఉంటుంది, కానీ దాని దగ్గర సపోర్ట్ అనేది అందరికీ ఉండదు. ఎస్ సార్. ఓకే, సో అట్లాంటి టైంలో కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయాయి. అక్కడికి వెళ్ళినప్పుడు స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్ అనేది స్టేట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఒలింపిక్స్లో చూస్తున్నామో రీసెంట్గా పెట్టారు, స్టార్ టైప్లో ఉంటుంది, స్పీడ్గా ఎక్కుతారు, ఆ టైప్లో స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్ కాంపిటీషన్ జరిగింది. దాంట్లో నేను ఫస్ట్ ప్లేస్ సెక్యూర్ చేశాను, లైక్ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్లో. అండ్ దెన్ ఈ మెడల్స్ అప్పుడు వచ్చినాయి సార్. ఇది అదే సార్, ఈ స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్లో వచ్చిన ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది. ఇది సిక్కింలో IHCA ఇన్స్టిట్యూట్లో. అండ్ దెన్ అక్కడే లైక్ క్రాస్ కంట్రీ అనేది పెడతారు ఆ హైట్ ఆల్టిట్యూడ్లో, అక్కడ ఆ క్రాస్ కంట్రీలో కూడా గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ అని చెప్పి అవార్డు కూడా రావడం జరిగింది అక్కడ ఆ కోర్స్ మొత్తానికి. సక్సెస్ఫుల్లీ ఆ కోర్స్ చేసుకొని బ్యాక్ రిటర్న్ వచ్చినాము. రాగానే మళ్ళీ స్పాన్సర్షిప్ కోసం తిరిగినా కానీ ఎక్కడ ఏం రాలేదు. దాని తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయిపోయాను సార్ అప్పటికే, ఈ కోర్స్ అయ్యేటప్పటికి. అప్పుడు నా ఆలోచన ఏంటంటే మా కాలేజ్లో గురుకులంలో NCC ఉంది. NCC అనేది చాలా చాలా పెద్ద క్యాంప్స్ అనేది జరిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఈ రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, మౌంటైనరింగ్ ఎక్స్పిడిషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో నేనేం ఆలోచించానంటే లైక్ ఈ ఫీల్డ్, ఈ NCC ఎంచుకుంటే ఫస్ట్ డిసిప్లిన్ అనేది బిల్డ్ అవుతుంది, సెకండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటాం మనం దేనికైనా, థర్డ్ థింగ్ వచ్చేసి నా ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ దానికి అవకాశం ఉంది దాంట్లో అని చెప్పేసి నేను NCC జాయిన్ అవ్వడం జరిగింది. NCCలో నార్మల్గా ఏ క్యాంప్ చేయాలన్నా సెకండ్ ఇయర్ నుంచి అవకాశం దొరుకుతుంది. నేను జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే నాకు నేషనల్ క్యాంప్ అనేది వచ్చింది, మౌంటైనరింగ్ ఎక్స్పిడిషన్ టు కాంగ్యాట్సే 2 అనే సెలక్షన్ స్టార్ట్ అయినాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఓన్లీ 1 and only నేను ఒక్కనే సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు మీరు సెలెక్ట్ అయ్యి ముందుకు వెళ్తా అంటే మిమ్మల్ని తొక్కేయాలని ఎవరైనా చూసారా? మామూలుగా మీ గ్రామస్తులు కానీ లేకుంటే మీతో పాటు అంటే నీ లెక్క నేను మౌంటైన్ ఎక్కాలని ఒక కళగా పెట్టుకున్న, ఒక డ్రీమ్ పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా? ఎట్లాంటి రాజకీయాలు జరుగుతాయి అంటే పాలిటిక్స్ లైక్ మోరల్గా అయితే సపోర్ట్ ఇస్తున్నారు సార్, కానీ ఫిజికల్గా వచ్చేసరికి నాకు ఇట్లా ఫైనాన్షియల్గా ఉందంటే ఎవరు దాతలు ముందుకు రావట్లేదు. లోకల్ పొలిటీషియన్స్ కానీ లాస్ట్ టైం ఇప్పించాము చేసామని అంటున్నారు, లైక్ చేశారు, నేను కాదనట్లేదు, దానికి చేశారు. బట్ ఇంక్రీజ్ లైక్ ఇప్పుడు ఫార్వర్డ్ వెళ్ళడానికి అయితే సపోర్ట్ కావాలని నేను అనుకుంటున్నాను సార్, కోరుతున్నాను అదే ఫార్వర్డ్. లైక్ అలా నేను NCC జాయిన్ అయిపోయాను సార్. దాని తర్వాత ఫస్ట్ ఇయర్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 1 and only SD అంటారు బాయ్స్ని, సెలెక్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీలో నియర్లీ 250 బాయ్స్ వచ్చారు, 250 గర్ల్స్ వచ్చారు. దాంట్లో నుంచి 15 members బాయ్స్, 15 members గర్ల్స్ని సెలెక్ట్ చేయాలి. మా సెలెక్షన్ వచ్చేసి నియర్లీ 2 weeks జరిగినాయి ఢిల్లీలో. దాంట్లో టాప్ 15లో టాప్ 2 ప్లేస్లో నేను సెలెక్ట్ అయ్యి మౌంట్ కాంగ్యాట్సే ఎక్స్పిడిషన్కి నేను సెలెక్ట్ అయిపోయాను. ఓకే, అక్కడ నుంచి మా ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మొత్తం 2.5 months మొత్తం ఆర్మీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాం మేము. అక్కడ నుంచి మేము ట్రైనింగ్ మొత్తం ఢిల్లీలో అయిపోయింది. అక్కడ నుంచి కాశ్మీర్కి స్టార్ట్ అయ్యాం, జమ్మూ పహల్గామ్కి వెళ్ళాం. అక్కడ ఒక ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ ఉన్న వెదర్ కూడా మీరు తట్టుకోగలిగారా? అవును సార్, నా బాడీ ఇంతకుముందు మౌంట్ కిలిమంజారో వేసాను కాబట్టి ఆ హైట్లో తట్టుకుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఈజీ అయింది నాకు. బాడీ అనేది అక్లమటైజ్ అయిపోయింది అది ఆ వెదర్కి, అప్పుడు ఈజీ అయిపోయింది. ఈజీ అయిపోయి పహల్గామ్లో ఒక 15-20 days అక్కడ ట్రైనింగ్ అయింది సార్ మాకు. దాని తర్వాత సోన్మర్గ్, అక్కడికి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ జరిగింది. సోన్మర్గ్ అయిపోయిన తర్వాత లదాఖ్ వెళ్ళిపోయాము. ఆ లడాఖ్లో మాకు మొత్తం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వ్యాలీలో వదిలేశారు. వ్యాలీలో ఎక్స్పిడిషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ వ్యాలీలో ఏదైతే టీం ఉందో ఆ టీంని మొత్తం 15-20 days నేను లీడ్ చేశాను సార్. లీడ్ చేసే అవకాశం నాకు ఇచ్చారు. ఓకే, లైక్ అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చినప్పుడు రక్షా రాజమంత్రి అని చెప్పి లోకల్ అక్కడ స్టేట్ డిఫెన్స్ మినిస్టర్ సంజయ్ సేత్ అని ఉన్నారు, ఆయన చేతుల మీదుగా నాకు అడ్వెంచర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అందరి ముందు. ఓకే, ఎవరైతే సార్ పక్కన ఉన్నారో ఆల్ ఓవర్ ఇండియాలో NCCకి హెడ్ ఈ సార్ గుర్బీర్ పాల్ సింగ్ సార్ అని లెఫ్టినెంట్ జనరల్, ఆయన చేతుల మీదుగా, ఆయన రక్షా రాజమంత్రి చేతుల మీదుగా నాకు అవార్డు కూడా వచ్చింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేసినందుకు, టీం లీడ్ చేసినందుకు. ఆ విధంగా ఇట్లా కంప్లీట్ చేసుకున్నాం, అప్రిషియేషన్ వచ్చింది. అండ్ దెన్ కమింగ్ టు బ్యాక్ ఇక్కడ రాగానే మళ్ళీ కొంచెం ట్రైనింగ్ చేశాను. అప్పటికి నేను ఎవరెస్ట్కి ఫిట్ అని చెప్పి నాకు సెలక్షన్ లెటర్ రావడం జరిగింది. ఓకే,
సరే ఇప్పుడు బ్రదర్ నేనేమంటున్నా అంటే నీ నీ కళ చాలా గొప్ప కళ. నీలాంటి వ్యక్తులు ముందుకు రావడం అనేది దేశానికే గర్వకారణం. ఇప్పుడు నీకు మౌంటైన్ ఎవరెస్ట్ ఎక్కడానికి నీకు ఎట్లాంటి సపోర్టు మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచా లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నీకు ఎట్లాంటి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారు? నేను వచ్చేసి ఇప్పటివరకు అయితే ఏదైతే మౌంటైనీరింగ్ ఉంటుందో దానికి సంబంధించిన ప్రతి ఒక్క కోర్స్ నేను కంప్లీట్ చేసుకున్నాను సార్. అఫీషియల్లీ, టెక్నికల్లీ, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ మొత్తం నేను ఫిట్ ఉన్నాను. ద థింగ్ ఈజ్, నన్ను నమ్మి ఒక స్పాన్సర్ ముందుకు వస్తే ఎవరెస్ట్ లాంటి పర్వతాలు ప్రతిదీ ఏవైతే పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయో, ఏవైతే మన ఇండియన్స్ చేయలేరో ప్రతి ఒక్క మౌంటైన్ చేసి చూపించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ద థింగ్ ఈజ్, నేను ప్రతి మౌంటైన్కి రమ్మని చెప్పట్లేదు. నన్ను నమ్మి ఈ ఎవరెస్ట్ అనే పర్వతానికి స్టేట్ గవర్నమెంట్ అన్న కానివ్వండి, ఎవరైనా స్పాన్సర్ దాతలు ఎవరైతే ఉంటారో, బిజినెస్ మ్యాన్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవరైనా ఉన్నవాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది నా మీద చేస్తే మిమ్మల్ని నేను ఇంటర్నేషనల్ వైడ్గా నేను వెళ్ళి మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తాను. నేను ఆ మౌంటైన్ మీద ఒక్కసారి నన్ను నమ్మి ముందుకు వచ్చారనుకోండి, నేనంటే ఏందో నేను నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇస్తే బ్యాక్ టు బ్యాక్ నేను రికార్డ్స్ బ్రేక్ చేస్తూనే ఉంటాను సార్. అది నాకు తెలుసు. బట్ మీకు తెలియపరచడానికి ఒక్క అవకాశం ఇస్తే లైక్ కంటిన్యూ చేస్తాను సార్ ఈ ఫీల్డ్ని నేను. ఓకే. ఇప్పుడు మీకు సంబంధించినటువంటి ఏదైనా మొబైల్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏమైనా ఉంటే చెప్పేయండి. వాళ్ళు ఒకవేళ నీ వీడియో ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు పబ్లిక్లో రీచ్ అయిన తర్వాత ఎవరైనా మానవతా దృక్పథంతో నీకు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీ యొక్క కాంటాక్ట్ అయితే షేర్ చేసుకోండి స్క్రీన్ మీద డైరెక్ట్. నా మొబైల్ నెంబర్ వచ్చేసి సార్, ఫోన్పే నెంబర్ వచ్చేసి 9866036985. దీనికి ఫోన్పే ఉంది సార్. మీరు ఏదన్నా దాతలు ఎవరైనా ముందుకు వచ్చే చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అనేది ఏం లేదు. మీ సపోర్ట్ నాకు ఉండాలి, ఈ వీడియో అనేది రీచ్ అవ్వాలి నలుగురిలోకి, అదొకటే కోరుకుంటున్నాను. దాతలు ముందుకు వచ్చి నా మీద ఎవరైతే నమ్మి ముందుకు వస్తారో వాళ్ళ పేరును నేను నిలబెట్టుకుంటాను. తెలంగాణ స్టేట్ నేమ్ అండ్ ఇండియా నేమ్ వరల్డ్ వైడ్గా రికార్డ్స్ బ్రేక్ చేసే ప్లాన్స్ నా దగ్గర ఉన్నాయి. బట్ ద థింగ్ ఈజ్, నమ్మి నన్ను ముందుకు తీసుకెళ్లే దాతలు వస్తే చాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు గ్రామాల నుంచి చాలా నిరుపేదలకు కూడా, నిరుపేదల యొక్క పిల్లలకు కూడా ఇట్లా మౌంటైన్ ఎవరెస్ట్ ఎక్కాలని చెప్పేసి చాలా పెద్ద గోల్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి ఇట్లాంటి సపోర్ట్ అనేది దొరకకపోతే మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేను అలాంటి వాళ్ళకి చెప్పేది ఒకటే సార్, లైక్ హార్డ్ వర్క్ చేయండి, ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవ్వండి. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, మౌంటైనీరింగ్లో కొంతమంది ప్రాపర్గా ప్రిపేర్ కాకుండా వెళ్తున్నారు. కొంతమంది మనం న్యూస్ చూస్తున్నట్లయితే ఎవరెస్ట్లో చాలామంది చచ్చిపోతారు, వాళ్ళ డెడ్ బాడీస్ కూడా రికవర్ కావు. దాని అర్థం ఏంటంటే వాళ్ళ బాడీ ప్రాపర్గా అక్లమటైజ్ కాకపోవడం, ఆ వెదర్కి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల వెళ్ళి డైరెక్ట్ ఎక్కడం వల్ల చనిపోతారు. ఎప్పుడైతే ప్రాపర్గా మీరు ట్రైనింగ్ చేసి సర్టిఫైడ్ అయ్యి దాని గురించి మీకు నాలెడ్జ్ ఉంటుందో, ఎవరైతే మీతో పాటు వచ్చే గైడ్ ఉంటారో, రూట్ చూపించే వాళ్ళు, ఇన్ కేస్ వాళ్ళు సిక్ అయినా కానీ వాళ్ళని రెస్క్యూ చేసి కిందికి తెచ్చే నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. మనం బతకాలి, పక్కన బతికియాలి. ఆ నాలెడ్జ్ తీసుకొని దానికి వెళ్ళడానికి మీరు రెడీ అయితే ఒకానొక టైం వస్తుంది, ఎవరైనా స్పాన్సర్ ముందుకు వచ్చినప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఓకే. సో చూశారు కదా, గిరిజన బిడ్డ ఇస్లావత్ బన్నీ. చాలా చిన్న వయసు ఈ పిల్లోడికి, 14 సంవత్సరాల నుంచి అంటే 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కూడా మౌంటైన్ ఎవరెస్ట్ ఎక్కాలనే ఒక ఆలోచనతో ముందుకు రావడం అయితే జరిగింది. ఎంతో కష్టపడ్డారు, ఎంతో ట్రైనింగ్ తీసుకున్నారు, ఎన్నో 2-3 ఎక్కినా కానీ 2-3 పర్వతాలు అధిరోహించినా కానీ ఇప్పుడు చివరికి అతను పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏదో ఆ టార్గెట్ రీచ్ అయ్యే సమయం అయితే వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్లో మౌంటైన్ ఎవరెస్ట్ ఎక్కడానికైతే ఇతనికైతే ఒక అవకాశం వచ్చింది. కానీ దానికి కావాల్సినటువంటి మినిమం ఖర్చు, మినిమం అంటే మామూలుగా వాళ్ళు తీసుకెళ్ళేటటువంటి సిలిండర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఆ బ్యాగ్లో ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించిన పూర్తి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్స్ తీసుకుపోవడానికి ఇతనికి కొంచెం సాయం కావాలి, ఆర్థిక సాయం కావాలి అని చెప్పేసి మన సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా వచ్చి కోరడం అయితే జరిగింది. మీలో ఎవరైతే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు జర మానవతా దృక్పథంతో ఆలోచించి ఇట్లాంటి గిరిజన బిడ్డలకి సపోర్ట్ చేసి ఇతని యొక్క ఏదైతే గోల్ ఉందో, ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దానికి అక్కడ రీచ్ అవ్వడానికి కనుక మనం అందరం సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.